ప్రపంచంలో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యే ప్రోగ్రామ్ అవుతుంది. ప్రోగ్రామ్ కాదు, అది న్యాచురల్ గా జరుగుతుంది. అదేంటి చెప్పుకోండి. క్రికెట్ కాదు, మూవీస్ కాదు, సీరియల్స్ కాదు, పొరుగు వాళ్ళు గొడవ. ఎవరైనా పొరుగు వాళ్ళు మన వీధిలోనో మన ఇంటి పక్కనో గొడవ పడుతూ ఉంటే చాలా మంది మధ్యలో భోంచేసే వాళ్ళు కూడా భోజనం మళ్ళీ తినచ్చని వదిలేసి, పోనీ వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ జరుగుతూ ఉండనే అది కూడా వదిలేసి, మంచి మూవీలో రసపట్లోనూ వదిలేసి, చివరికి భార్యతో సంసారం చేస్తున్న అది వదిలేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, గొడవ కొట్టుకు తెస్తున్నారు. ఇంకా జరగాలి, ఇంకా జరగాలి. ఇది ఇన్నర్ ఫీలింగ్, బయట చెప్పరు కానీ ఇన్నర్ ఫీలింగ్. వారి మీద శాంతి చేకూర్చి వారి మధ్య వారిని విడదీద్దామని ఆలోచించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. వారు సక్సెస్ఫుల్ గా వారి మధ్య శాంతి చేకూర్చి విడదీస్తే చాలా మంది, నేను చెప్పాను కదా, గొడవ ఎక్కువ వాళ్ళని చూసేవాళ్ళు వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతారు. అయ్యయ్యో గొడవ అప్పుడే అయిపోయిందా, ఈ దరిద్రుడు వెళ్ళి వారిని ఎందుకు మధ్యలో వెళ్ళి ఆపేశారు గొడవ, ఇంకా జరుగుంటే బాగుండు, ఇంకా జరుగుంటే బాగుండు గొడవ. ఇదొక మెంటల్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది గొడవలంటే. గొడవలు చూడాలని తహతహలాడే వాళ్ళు నిజంగా ఎవరైనా ఇద్దరి మధ్య కానీ గొడవ జరిగితే అది ఇంకా పెరిగి వాళ్ళు కొట్టుకు వస్తుంటే ఆనందించే వాళ్ళు రోజు రోజుకి ఒక్క చోట కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ విధంగానే ఉంది. ఇప్పుడు సొసైటీలో ఎక్కడైనా సరే ఏదైనా దేవుడు భజన పెట్టారనుకోండి, భజన పట్టుమని 10 మంది పోరు. హరికథ పెట్టారనుకోండి 10 మంది 20 మంది కూడా పోరు, తక్కువ మంది పోతారు. అదే గొడవ అనుకోండి, పిలవకపోయినా సరే పక్క వీధోళ్ళు, ఆ పక్క వీధోళ్ళు, ఈ పక్క వీధోళ్ళు అందరూ తెలిసిన వాళ్ళంతా వచ్చేస్తారు. గొడవ పెద్దదయ్యే కొద్దీ జనం కూడా కలెక్షన్ ఫుల్ అయిపోతారు. అంత ఉంటుంది గొడవ అంటే, క్రేజ్ అలా ఉంది. నేను ఈ మధ్య ఒక బజార్కి వెళ్ళాను. బజార్లో ఎవరు అందులో మ్యూజిక్ కచేరీ పెడుతున్నారు. పాటలు చాలా న్యాచురల్ అద్భుతంగా పాడుతున్నారు. వాళ్ళ పాటలు నిలబడి వినేవాళ్ళు ఆడియన్స్ అస్సలు కరువైపోయారు. ఏమో అక్కడ నిలబడితే వాల్యూ పడిపోతుందేమో, ఆ అందుల పాటలు మేము వింటామా అన్నట్టుగా ఉంది. కానీ ఎవరు ఆ చుట్టుపక్కల కూడా నిలబడలేదు. ఎవరో ఒకరో ఇద్దరు మా కాస్త అది రోడ్డు పక్కన వాళ్ళు చూస్తూ వింటా ఉన్నారు. కానీ అదే సర్కిల్లో మొన్న ఎందుకో ఒక చిన్న గొడవ జరిగింది. బైక్ ఢీ కొట్టుకొని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఎంత జనం మూగిపోయారంటే ఆ సర్కిల్ పట్టకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయి అంత ఫుల్గా అయిపోయారు. గొడవలంటే అంత క్రేజ్ ఉంటుంది. ఏదో రియల్ షూటింగ్ జరిగినంత క్రేజ్ అంత ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ గొడవ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. లేండి, తప్పేవరదు అంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకెవరు వీళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. ఆ పక్కనోళ్ళు, ఈ పక్కనోళ్ళు, అది ఓడి ముందు అరిచాడు, తర్వాత ఈడు కొట్టాడు, ఆమె కొట్టింది, ఈడు కొట్టాడు, ఆమె వచ్చింది, ఇవి చేసుకుంటా ఉంటారు. మళ్ళీ ఏమన్నా ఇష్యూ పెద్దదవుతుందేమో, ఇంకా మళ్ళీ గొడవ జరుగుతుందేమో అని వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా గొడవల కోసం కాయలు కాచేలా ఎదురు చూసే గొడవ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అదొక మెంటల్ సాటిస్ఫాక్షన్. చెప్పాను కదా, వరల్డ్ వైడ్ ఉంది, వరల్డ్ వైడ్ పిచ్ ఉంది, ఎక్కడైనా ఇట్స్ కామన్. సో నా మనసులో నాకు తోచింది మీకు చెప్పాను. ఏమన్నా అట్ట అయితే బాధపడద్దు. అందరూ ఉండరు కానీ 90% అలాగే ఉన్నారు. ఒక 10% గొడవ జరగకూడదు, అయ్యో పాపం ఇలా జరగకూడదని మంచి వాళ్ళు ఉన్నారు, మనం కాదనకూడదు. 90% 95% అలా యాటిట్యూడ్తోనే ఉండాలి. ఏదైనా గొడవ జరిగితే అది ఆగిపోవాలని కోరుకోరు, కానీ ఇంకా జరిగితే చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. జై హింద్, జై భారత్.